ఓం శ్రీ గురుభ్యో నమ. కాళిదాసు. కాళిదాస్ అన్న పేరు రాయటానికి చిత్రమైన కథ వినిపిస్తున్నది. ఒక రాజునకు అందమైన కుమార్తె ఉన్నది. ఆ రాజుగారి ప్రధానమంత్రి తన కుమారునకు ఆ అమ్మాయిని చేసుకోవాలని ఆశించాడు. కానీ దానికి రాజు అంగీకరించలేదు. కోపం తెచ్చుకున్న మంత్రి ఒక అమాయకుడు, మూర్ఖుడు అయిన పిల్లవానికి రాజువేషం వేసి రాజకుమారుడని నమ్మబలికి వాడితో రాజకుమారికి పెళ్లి చేయించాడు. రాత్రి శయ్యాగృహంలో రాజకుమారి విషయాన్ని గ్రహించింది. విద్యాహీనుడైన ఆ యువకుడు సత్యభావుడని తెలుసుకొని అతనిని ఎలాగైనా విద్యావేత్తను చేయాలని ఆలోచించి ఒక పథకం వేసింది. తమ ఉజ్జయినిలోని మహంకాళి ప్రసిద్ధ దేవత. ఆమె అనుగ్రహాన్ని పొందే మార్గం అతనికి చెప్పింది. ఆమె చెప్పిన పద్ధతి ప్రకారం మర్నాడు రాత్రి అతడు మహాకాళి ఆలయానికి వెళ్ళాడు. అమ్మవారు రాత్రి సంచారం కోసం బయటకు వెళ్ళింది. ఆమె దూరంగా వెళ్ళిన తర్వాత ఇతడు లోపలికి వెళ్ళి తలుపు గడియ వేసుకుని కూర్చున్నాడు. తెల్లవారుజామున తిరిగి వచ్చిన కాళీదేవి తలుపులు వేసి ఉండటం చేత గర్భగుడిలోకి ప్రవేశించలేకపోయింది. తలుపు తీయమని లోపల యువకుడిని ఆజ్ఞాపించింది. తనకు విద్యనిస్తే తలుపు తీస్తానన్నాడు. ఎంత చెప్పినా వినని ఆ మూర్ఖునిపై దయగలిగి ఆమె లోపలకు పోవాలంటే వాడు తలుపు తీయాలి గనుక తలుపుకున్న చిన్న సందు దగ్గర వానిని నాలుక చాపమన్నది. తన వేలు ఆ తలుపు కంతలో జొప్పించి వాడి నాలుకపై వాగ్బీజాన్ని వ్రాసింది మహాకాళి. దాని ప్రభావం వల్ల అతడు మహాకవి అయి కాళిదాసన్న పేరుతో విఖ్యాతుడైనాడు. కాళీదేవి బయట సంచారానికి వెళ్ళటమేమిటి, తిరిగి వస్తే తలుపులు వేసి ఉన్నంత మాత్రాన లోపలికి ప్రవేశింపలేకపోవటమేమిటి? ఈ తలుపులు ఆమెకు అడ్డుమవుతాయా? ఆమెది స్థూల పాంచ భౌతిక శరీరమా? ఇటువంటి ప్రశ్నలు కథ విన్న వారికి రావటం సహజం. ఇటువంటి వాటిలో కథను కథగా తీసుకోవాలే కానీ ప్రశ్నలు వేసి ప్రయోజనం లేదు. కాళీ అనుగ్రహ ప్రాప్తిరస్తు.